వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు జిల్లాకు ఉద్యమాల గుమ్మంగా పెట్టింది పేరు. విద్య, వైద్యంతో పాటు ఆధునికతతో ముందుకు దూసుకెళ్తోంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ కు అప్గ్రేడ్ అయిన తర్వాత ఖమ్మం రూపురేఖలే మారిపోయాయి. కొత్త షోరూంలు, అవుట్లెట్లతో కొత్త పుంతలు తొక్కుతోంది. జ్యువెలరీ షోరూంలు, బట్టల షాపులు, హోమ్ నీడ్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ షాపింగ్ మాల్స్ తో నగరం మెరిసిపోతోంది. అంతేకాదు మరెక్కడా లేనంతగా కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి జిల్లాగా ఉంటుంది. ఇక్కడ వాణిజ్య కేంద్రంగా కూడా ఖమ్మం అభివృద్ధి చెందుతూ ఉంది. పక్కనే ఉన్నటువంటి విజయవాడ ఇంతకుముందు వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉండేది. ప్రతి వస్తువు, సరుకు అక్కడ నుండి దిగుమతి చేసుకొని వ్యాపారాలు జరిగేటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి విజయవాడ వెళ్ళటం వల్ల 4 జిల్లాలకు కేంద్ర బిందువుగా ఖమ్మం ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ డెవలప్మెంట్ తో ముందుకు సాగుతోంది. అపార్ట్మెంట్ కల్చర్ విపరీతంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా నిర్మించిన 500 అపార్ట్మెంట్లలో ఎక్కడా ఖాళీ లేవు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దీటుగా ఖమ్మం జిల్లా పట్టణాల్లో అపార్ట్మెంట్లకు ధరలు పలుకుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువగా పక్కనే ఉన్నటువంటి విజయవాడకి వ్యాపార పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ ఎక్కువగా సంబంధాలు ఉండేవి. ఇవాళ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలు అక్కడికి పోయి వాణిజ్య పరంగా కానీ ఏదైనా కొనుగోలు చేయాలంటే ట్యాక్స్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది లేకుండానే ఇక్కడే ఇవాళ వ్యాపారాలు వాణిజ్య పరంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. కార్పొరేషన్ చాలా వరకు అభివృద్ధి చెందింది. 2 రాష్ట్రాలు తెలంగాణ ఇటు ఆంధ్ర విడిపోవడం కారణంగా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం బాగా ఉన్నది. పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థలు ఉండడంతో ఉద్యోగాల కోసం ఎక్కువ మంది ఇక్కడికే చేరుకుంటున్నారు. మరోవైపు పెట్టుబడిదారులు ఇంట్రెస్ట్ చూపించడంతో అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది.